హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అసాధారణ వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పేరే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ప్రజల హృదయాల్లో బాబాసాహెబ్గా చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే కాదు, సమానత్వం కోసం పోరాడిన ఒక ఉద్యమం, న్యాయం కోసం జలించిన ఒక జ్యోతి. ఒకసారి ఊహించండి, ఒక చిన్న బాలుడు, సమాజం అతన్ని అన్టచబుల్ పీపుల్గా చూస్తుంది. కానీ ఆ బాలుడు తన కలల్ని వదులుకోలేదు. ఆయన చదువుకున్నాడు, పోరాడాడు, మరియు ఒకరోజు భారత రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగాడు. అతన్నే బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ కథ అతని గురించే. ఈ వీడియోలో మొత్తం ఆయన ఏం చేశాడు, అసలు ఈ భారత రాజ్యాంగాన్ని సృష్టించడంలో ఆయన పాత్ర ఏమిటో ఈ వీడియోలో మీరు చివరి దాకా చూస్తే అర్థమవుతుంది. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు కంపల్సరీ నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అది 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహో అనే చిన్న గ్రామంలో ఒక పిల్లవాడు జన్మించాడు. అతనే భీమ్రావ్ అంబేద్కర్. ఆయన తల్లిదండ్రులు రామ్జీ సకల్ప్, అలాగే భీమాబాయ్. రామ్జీ బ్రిటిష్ ఆర్మీలో సుబేదారిగా పనిచేసేవారు. విద్య పట్ల గొప్ప గౌరవం ఉన్న వ్యక్తి. కానీ భీమ్రావ్ మహార్ కులంలో జన్మించారు. అప్పటి సమాజంలో అన్టచబుల్ పీపుల్గా చూడబడే కులం ఇది. 14 మంది సంతానంలో చిన్నవాడైన భీమ్కు బాల్యం అంత సులభం కాదు. ఒకసారి భీమ్రావ్ తన సోదరుడితో కలిసి ఒక ఊరికి ప్రయాణించాడు. వారు బండిలో కూర్చున్నారు. కానీ బండివారు వారి కులం తెలుసుకొని వారిని బండి నుంచి దింపేశాడు. చిన్న బాలుడైన భీమ్ ఆ అవమానాన్ని భరించాడు. కానీ ఆ క్షణం ఆయన హృదయంలో ఒక ఆలోచన మొదలైంది. ఈ అన్యాయం ఎందుకు? ఇది మారాలి. పాఠశాలలో భీమ్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నాడు. ఆయన క్లాస్లో కూర్చోలేదు, బయట నేలపైన కూర్చోవలసి వచ్చేది. తోటి విద్యార్థులతో కలిసి నీళ్లు తాగలేదు. ఒకసారి టీచర్ ఆయనను బ్లాక్ బోర్డు వద్దకు పిలిచినప్పుడు ఉన్నత కుల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహించారు. ఒక అన్టచబుల్ పర్సన్ను బ్లాక్ బోర్డుని కనుక తాకితే మా పిల్లలు ఇక్కడ చదవరు అని అన్నారు. అయినా భీమ్ ఆ అవమానాలను ఒక సవాలుగా తీసుకున్నాడు. ఆయన ప్రతిభ అసాధారణం. ముంబైలోని ఎలిస్టోన్ హై స్కూల్లో చదివిన మొట్టమొదటి దళిత విద్యార్థిగా చరిత్ర సృష్టించాడు. 1912లో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పొందాడు. కానీ ఆయన ఆకాంక్షలు ఇంకా పెద్దవి. బరోడా రాజు సయాజీరావు గైక్వాడ్ల స్కాలర్షిప్ సాయంతో ఆయన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ 1915లో ఎకనామిక్స్లో మాస్టర్స్, 1927లో ది కాస్ట్ ఇన్ ఇండియా అనే థీసిస్తో డాక్టరేట్ పొందాడు. అంతటితో ఆగక లండన్ స్కూల్స్ ఆఫ్ ఎకనామిక్స్లో డిఎస్సి గ్రేస్లో లా చదివి బారిస్టర్ అయ్యాడు. ఈ విద్య ఆయనకు కేవలం డిగ్రీలు మాత్రమే ఇవ్వలేదు, సమాజంలో అసమానతలను ఎదిరించే ఆలోచనలను, ధైర్యాన్ని ఇచ్చింది. చదువు పూర్తి చేసుకొని భారతదేశానికి తిరిగి వచ్చిన అంబేద్కర్ కుల వివక్షను ఎదిరించే ఒక యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆయన గుండెల్లో ఒక మంట రగిలింది. నా ప్రజలు ఎందుకు ఈ అవమానాలు భరించాలి? ఈ వివక్ష మారాలి అని 1924లో ఆయన బహిష్కృత హితకరణి అనే సభను స్థాపించారు. ఈ సంస్థ దళితులకు విద్య, ఉపాధి, గౌరవం కల్పించడానికి పనిచేస్తుంది. ఆయన ఒక మంత్రాన్ని కూడా ఇచ్చాడు. విద్యను పొందండి, ఆందోళన చెయ్యండి, సంఘటితం అవ్వండి. ఈ 3 మాటలు దళితుల ఉద్యమానికి ఊపిరిలా మారాయి. 1927లో మహత్ సత్యాగ్రహం లాంటి ఒక చారిత్రక ఘట్టాన్ని మొదలుపెట్టారు. మహారాష్ట్రలోని చావర్దర్ ట్యాంక్ నుండి దళితులు నీళ్లు తాగడానికి అనుమతి లేదు. అంబేద్కర్ ఈ అన్యాయాన్ని సవాలు చేశారు. వేలాది మంది దళితులతో కలిసి ఆ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. ఆయన స్వయంగా చేతితో నీళ్లు తాగారు. ఆ క్షణం కేవలం నీళ్ల గురించి మాత్రమే కాదు, శతాబ్దాలుగా అణిచివేతకు బారిన పడ్డ ప్రజల ఆత్మగౌరవం గురించి. కానీ ఈ సత్యాగ్రహం సులభం కాదు. ఉన్నత కులాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటర్ ట్యాంకును గోమూత్రంతో శుద్ధి చేశారు. అంబేద్కర్ ఈ అవమానానికి బదులుగా మరింత ధైర్యాన్ని నిలుపుకున్నారు. అదే సంవత్సరం ఆయన మనస్మృతి లాంటి ఒక గ్రంథాన్ని దహనం చేశారు. ఎందుకంటే ఆ గ్రంథం కుల వివక్షను, స్త్రీలపై అణిచివేతను సమర్థిస్తుంది. ఈ చర్య దేశవ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించింది. అంబేద్కర్ గారు దేవాలయ ప్రవేశ ఉద్యమాలను కూడా నడిపించాడు. 1930లో నాసిక్లోని కలారాం దేవాలయంలో దళితులకు ప్రవేశం కల్పించడానికి ఆయన సత్యాగ్రహం చేశారు. ఆయన ఇలా అన్నారు: మేము దేవుని కోసం దేవాలయంకు వెళ్ళడం లేదు, మా హక్కుల కోసం పోరాడుతున్నాం. ఈ పోరాటాలు సమాజంలో ఒక కొత్త చైతన్యాన్ని రగిలించాయి. అంబేద్కర్ రచనలు కూడా ఆయన పోరాటానికి ఒక ఆయుధంగా మారాయి.
ఆయన మూక్ నాయక్ అనే వార్తాపత్రికను 1920లో ప్రారంభించారు. దళితుల సమస్యలను ప్రపంచం ముందుకు తెచ్చారు. తర్వాత బహిష్కృత భారత్, జనతా వంటి పత్రికలు కూడా నడిపారు. ఈ పత్రికల ద్వారా ఆయన సమాజంలో మార్పు తీసుకొచ్చే ఆలోచనలు కూడా వ్యాప్తి చెందాయి. అంబేద్కర్ గారు రాజకీయ రంగంలో కూడా తన ముద్రను వేశారు. 1930లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన దళితుల ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆయన ఒక ధైర్య సాహసమైన డిమాండ్ చేశారు. దళితులకు ప్రత్యేక ఎన్నికల హక్కు. ఈ ప్రతిపాదనను బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించినప్పుడు మహాత్మా గాంధీ దీన్ని వ్యతిరేకించారు. గాంధీ ఉపవాసం ప్రారంభించారు. చివరకు 1932లో ప్యూమా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా దళితులకు రిజర్వేషన్ సీట్లు లభించాయి. కానీ అంబేద్కర్ ఈ రాజీని అంగీకరించడం ఒక కష్టమైన నిర్ణయం. 1936లో ఆయన ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. 1937లో బాంబే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ 17 సీట్లలో 15 గెలిచింది. అది కేవలం దళితుల కోసం మాత్రమే కాదు, కార్మికులు, రైతుల హక్కుల కోసం కూడా పోరాడారు. 1942లో ఆయన ఆల్ ఇండియన్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ను స్థాపించారు. దళితులు రాజకీయ శక్తిలో బలోపేతాన్ని చేశారు. 1942 నుండి 1946 వరకు ఆయన వైస్రా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేబర్ మెంబర్గా పనిచేశారు. ఈ సమయంలో ఆయన కార్మికులకు 8 గంటల పని రోజును, కనీస వేతనం వంటి సంస్కరణలను తీసుకొచ్చారు. ఆయన ఒక ఘటనలో ఇలా అన్నారు: నేను దళితుల కోసం పోరాడుతున్నాను, కానీ నా లక్ష్యం ఈ సమాజంలో అన్ని అణగారిన వర్గాలకు న్యాయం చేయడమే. అంబేద్కర్ గారు స్త్రీల హక్కుల కోసం కూడా పోరాడారు. ఆయన హిందూ సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే అన్యాయాలను ఎత్తి చూపారు. ఆయన ఒకసారి ఇలా అన్నారు: స్త్రీలు స్వేచ్ఛగా జీవించని సమాజం నిజమైన సమాజం కాదు. ఈ ఆలోచనలు ఆయనను ఒక సామాజిక సంస్కర్తగా కూడా మరింత గొప్పవాడిగా నిలబెట్టాయి. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవితంలో ఒక బంగారు ఘట్టం మొదలైంది. ఆయన భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఊహించండి, ఒకప్పుడు సమాజం తిరస్కరించిన వ్యక్తిని ఇప్పుడు ఒక దేశ భవిష్యత్తును రూపొందించడానికి ఎన్నుకున్నారు. ఈ కమిటీ 3 సంవత్సరాల పాటు కష్టపడి 2,95,000 పదాలతో భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో సమానత్వాన్ని, న్యాయాన్ని పునాదిగా చేశారు. ఆర్టికల్ 14 న్యాయం ముందు అందరూ సమానత్వమే అని చెప్తుంది. ఆర్టికల్ 15 కులం, మతం, లింగం ఆధారంగా వివక్షను నిషేధించారు. ఆర్టికల్ 17 ద్వారా అన్టచబిలిటీని నిర్మూలించారు. ఈ నిబంధనలు ఆయన జీవితంలోని అనుభవాల నుంచి పుట్టాయి. ఆయన ఒకసారి ఇలా అన్నారు: నేను రాజ్యాంగం ద్వారా నా ప్రజలకు గౌరవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఆయన రిజర్వేషన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబల్స్, ఇతర వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించారు. ఆయన ఫెడరేషన్ వ్యవస్థను రూపొందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమతుల్యతను సృష్టించారు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వంటి సంస్థలను ఆయన బలమైన పునాదిని వేశారు. 1949 నవంబర్ 25న అంబేద్కర్ ఒక చారిత్రాత్మక ప్రసంగం చేశారు. ఆయన ఇలా అన్నారు: రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా దాన్ని అమలు చేసే ప్రజలు, రాజకీయ పార్టీలు నిజాయితీగా లేకపోతే అది విఫలమవుతుంది. ఆ రోజు ఆ మాటలు మనకు ఈ రోజుకి కూడా ఒక హెచ్చరికలాగా పనిచేస్తాయి. రాజ్యాంగ నిర్మాణం తర్వాత అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ కోసం పోరాడారు. స్త్రీలకు విడాకులు, ఆస్తి హక్కులు కల్పించే బిల్ ఇది. కానీ దీనికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. 1951లో ఆయన నెహ్రూ క్యాబినెట్ నుండి రాజీనామా చేశారు. ఆయన మనసు ఎంతో నొప్పితో నిండిపోయింది. కానీ ఆయన ఆశ ఆగలేదు. 1956 అక్టోబర్ 14న అంబేద్కర్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆయన నాగ్పూర్లోని 5 లక్షల మంది అనుచరులతో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఎందుకంటే బౌద్ధ మతం సమానత్వాన్ని, మానవత్వాన్ని బోధిస్తుందని ఆయన నమ్మారు. ఈ నిర్ణయం హిందూ కుల వ్యవస్థలకు వ్యతిరేకంగా ఒక శక్తివంతమైన సందేశమైంది. అంబేద్కర్ గారు అనేక రచనలను వదిలి వెళ్లారు. అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్లో ఆయన కుల వ్యవస్థను నిర్మూలించే మార్గాలు వివరించారు. ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీలో ఆయన ఆర్థిక సమస్యలను చర్చించారు. బుద్ధ అండ్ హిస్ ధర్మలో బౌద్ధ మత ఆలోచనలను ప్రపంచానికి అందించారు. 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ గారు ఈ లోకాన్ని విడిచారు. కానీ ఆయన ఆలోచనలు, ఆదర్శాలు మాత్రం శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయాయి. 1990లో ఆయనకు భారతరత్న అవార్డు లభించింది.
ఈరోజు దేశవ్యాప్తంగా ఆయన పేరిట స్కూళ్ళు, కాలేజీలు, రోడ్లు, స్మారకాలు ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి. ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక స్ఫూర్తి. ఆయన రాజ్యాంగం మనకు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం యొక్క హామీ ఇచ్చింది. ఆయన జీవితం మనకు ఒక సందేశాన్ని ఇస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా నీవు నీ హక్కుల కోసం, న్యాయం కోసం పోరాడు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? అంబేద్కర్ గురించి మీ ఆలోచనలు ఏంటో కామెంట్స్ చేయండి. మరిన్ని ఇన్స్పిరేషనల్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భీమ్.